దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 148. చైతన్య చిన్నప్పటి స్నేహాన్ని అశ్విన్ ఒప్పుకున్నాడా? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ గురించి అన్నీ గుర్తొచ్చిన చైతన్య చేతిలో ఉన్న బాల్ వదిలేసి అశ్విన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కాస్త కిందికి వంగి అశ్విన్ కాళ్ళ దగ్గర పట్టుకొని పైకి ఎత్తుకుంటాడు. షిట్, ఏది జరుగుద్దు అనుకున్నానో అదే జరిగింది అని అశ్విన్ వాపోతుంటాడు. చైతన్య వచ్చి అలా అశ్విన్ ఎత్తుకోవడం చూసి అందరూ క్వశ్చన్ మార్క్ వేస్తూ ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే అమర్ అడుగులు అక్కడే ఆగిపోయి విస్తుపోయి చూస్తుంటాడు. చైతన్య సంతోషపడుతూ, రే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వని ఇప్పుడు దాకా నాకెందుకు చెప్పలేదు అని అంటాడు. అశ్విన్ ఎక్కడ కింద పడతాడని భయంతో చైతన్య భుజాల మీద చేతులు వేసి సపోర్ట్గా పట్టుకొని, నేను నీ ఫ్రెండ్నేంటి, నాకేమీ తెలీదు, నన్ను దింపు అని అంటాడు. నేను దింపను అంటూ చైతన్య ఉన్న సంతోషంలో అశ్విన్ని అలా ఎత్తుకొని చుట్టూ తిప్పుతుంటాడు. రే చైతన్య, ఏమైందిరా నీకు అని అడుగుతుంది బామ్మగారు. నందిత, శిరీష, ఆనంది కూడా ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఏంటన్నయ్య, సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి మా యమ్మని అంత పైకెత్తుకున్నావు అని అడుగుతుంది ఆనంది. చైతన్య ఉన్న సంతోషంలో వాళ్ళ మాటలేమీ పట్టించుకోకుండా అశ్విని గిరగిర తిప్పుతుంటే, నాకు కళ్ళు తిరుగుతున్నాయి చైతన్య, నన్ను దింపు అంటాడు అశ్విన్. చైతన్య ఆనందం హద్దుల్లో లేకపోవడంతో అసలు ఎవరి మాట వినిపించుకోకుండా అశ్విని అలా గిరగిర తిప్పుతూనే ఉంటాడు. చైతన్య సడన్గా అలా రెస్పాండ్ కావడం చూసి శివంగి నోరు వెళ్ళబెట్టి వాళ్ళిద్దరిని చూస్తుంటుంది. కొడుక్కి కళ్ళు తిరుగుతున్నాయని ఉద్దేశించి అమర్ దగ్గరికొస్తూ, రే చైతన్య, ఏంటిది, అశ్విని కిందికి దింపు అంటూ దగ్గరికొస్తాడు. చైతన్య సంతోషపడుతూ ఆ భారీ విగ్రహాన్ని మోసిన ఆయాసంతో కిందికి దింపుతాడు. అప్పటి వరకు గిరగిర తిరిగిన అశ్వినికి కళ్ళు తిరిగి పడబోతుంటే అమర్ వచ్చి కొడుకుని పట్టుకుంటాడు. అశ్విన్ కాస్త తేరుకొని పట్టుకున్న తండ్రిని చూస్తుంటే, రే చైతన్య, సడన్గా ఏమైందా నీకు, ఎందుకు అశ్విని అలా ఎత్తుకున్నావు అని అడుగుతాడు అమర్. మావయ్య, మీకు తెలుసు కదా, చిన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్తో ఆడిన బ్యాటు బాలు ఇప్పటికీ గుర్తుగా పెట్టుకోవటం. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, నీ కొడుకైనా ఈ విధవనే అంటాడు కాస్త కోపంతో. చైతన్య అశ్విన్ని అలా అనడం చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఏంటి అలా చూస్తున్నారు? మా ఇద్దరి మధ్య వెధవని తిట్టుకునేంత స్నేహం మాకుంది. మా ఇద్దరి మధ్య ఇంత మంచి స్నేహం ఉంటే యూనివర్సిటీలో నన్ను పెద్ద శత్రువుగా చూశాడు మావయ్య. ఈ ఈడియట్ ఎన్నిసార్లు ఎదురుపడి నాతో గొడవ పెట్టుకున్నాడో తెలుసా అంటూ స్నేహితుని మీద కోపంతో సీరియస్ అవుతుంటాడు. బెస్ట్ ఫ్రెండ్ అని చైతన్య అనడం తెలుసు కానీ ఆ బెస్ట్ ఫ్రెండ్ అశ్విన్ అని అమర్కి కూడా తెలియక ఆశ్చర్యపోతుంటాడు. ఓరి మనవడా, చైతన్య కలవరించే ఫ్రెండ్ నువ్వేనా? అప్పుడప్పుడు చైతన్య మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నా ఎవరి గురించి చెప్తున్నాడోలే అనుకొని మౌనంగా వదిలేసేదాన్ని అంటుంది బామ్మగారు. వాళ్ళ అందరి మాటలకు అశ్విన్ మనసులో ఎమోషనల్ రేగుతున్నా పైకి మాత్రం గంభీరంగానే ఉంటాడు. అంటే అన్నయ్య, ఆనంది నిలయంలో నువ్వు గుర్తుగా బ్యాటు బాలు దాచిపెట్టుకుంది మీరిద్దరు ఆడుకునేవేనా అని అడుగుతుంది ఆనంది. అవును, ఆనంది నిలయంలోనే కాదు, అవి నాతో పాటు ఇక్కడికి కూడా తెచ్చుకున్నాను. నేను ఎటు వెళ్తే అవి నా దగ్గరుంటాయి, కావాలంటే చూపిస్తాన్రా అంటూ చైతన్య కోపంతో అశ్విన్ పట్టుకుని ఇంటి వైపుకి లాక్కొని వెళ్తుంటాడు. నాకు అవి ఏవి గుర్తులేవు చైతన్య, నన్ను వదులు అని అశ్విన్ అంటూ ఉన్నా, నాకన్నా పెద్దవాడివి, నీకు గుర్తు లేకుండా ఎందుకుంటాయి, నాటకాలాడకు అంటూ చైతన్య రోషంగా అశ్విని తిట్టి లాక్కొని వెళ్తుంటాడు. కుటుంబ సభ్యులందరూ అది చూసి ఆశ్చర్యపోతూ వాళ్ళతో పాటు వెళ్తుంటారు. కానీ అందరికన్నా శివంగి వెనకబడి, వీళ్ళిద్దరు స్నేహితులా, చైతన్యకి మా అన్నయ్య అంటే అంత ఇష్టమా అని మనసులో అనుకుంటూ వాళ్ళ వెనుకగా వెళ్తుంటుంది. చైతన్య కోపంతో బరబరా అశ్విని ఇంటికి తీసుకుని వచ్చి అతని రూంలోకి తీసుకెళ్లి
బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. చిన్నపిల్లలప్పుడు ఆడుకున్న చిన్న బ్యాట్, ఒక బాల్ బయటకు తీసి చూపిస్తాడు. అంతేకాదు, చిన్నప్పుడు అశ్విన్ బట్టలు కూడా చేతిని దగ్గర కొన్నుంటాయి. ఇవిగో, నువ్వు నాకు గుర్తు లేకపోయినా నీ గుర్తుగా నేను పెట్టుకున్న వస్తువులు అంటూ వాటిని చూపిస్తాడు. అవి చూసి శివంగి మిగతా సభ్యులతో పాటు అశ్విన్ కూడా ఆశ్చర్యపోతుంటాడు. అసలు ఈ ఊరు వదిలేసి సిటీకి ఎప్పుడు వచ్చామో నాకు గుర్తులేదు కానీ నువ్వు మాకు దూరమయ్యాక నేను నీ గురించి కొన్నాళ్ళు బాధపడ్డాను. ఆ బాధతో వీటిని ఎప్పుడు నా దగ్గరే పెట్టుకునేవాడిని. నా వెంటే ఇవి సిటీకి కూడా వచ్చాయి. నేను ఎక్కడికి వెళ్ళినా నా లగేజ్ ప్యాక్లో ముందు ఇవే ప్యాక్ అయ్యేవి. నేను చదువుకోవడానికి విదేశాలకు వచ్చినా కూడా ఇవి తీసుకుని వచ్చాను. అక్కడే మనం బద్ధ శత్రువులుగా మారాము. చెప్పు, ఈ స్నేహితుని శత్రుగా చూడటానికి నీకు ఎలా మనసొప్పింది అంటూ చైతన్య అశ్విన్ నిలదీస్తాడు. కానీ అశ్విన్ ఆ ఎమోషన్స్ని బయట పెట్టలేక బాధగా చెల్లెని చూసి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. చెప్పరా, ప్రాణ స్నేహితులైన నన్ను శత్రువుగా ఎలా చూశావు అంటూ చైతన్య కాస్త కోపంగా అడుగుతాడు. ఎందుకు శత్రువుగా చూశాడో నందితతో పాటు అమరికి కూడా తెలుసు కాబట్టి మౌనంగా ఉంటే చైతన్యకి కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతుంటాయి. అశ్విన్ ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు ఈ వస్తువుని గుర్తుగా పెట్టుకున్నావేమో, నీకు అన్నీ గుర్తున్నాయేమో కానీ నాకు ఒక్కటి కూడా గుర్తులేదు. ఈ వస్తువులో నాకు ఏది కూడా గుర్తు రావడం లేదు అని పైకి కోపాన్ని నటిస్తూ చెప్పి వెళ్ళబోతుంటే, ఆగు అంటాడు చైతన్య. అశ్విన్ చైతన్యని బాధ పెట్టలేక కష్టంగానే ఆగిపోయి చైతన్య వైపు చూస్తాడు. చైతన్య దగ్గరికొచ్చి, నువ్వు నాకన్నా పెద్దవాడివి అయినా నేను నిన్ను ఒరేయ్ అని పిలిచేవాడిని. ఇక నుంచి కూడా అలాగే పిలుస్తాను అని అశ్విని హక్ చేసుకొని, నువ్వు నా ఫ్రెండివని తెలియక నేను చాలాసార్లు బాధ పెట్టానురా, నన్ను క్షమించు అంటూ అశ్విని హక్ చేసుకుంటాడు. చైతన్య అంత అభిమానం చూపిస్తుంటే అశ్విని కళ్ళలో కూడా కన్నీళ్లు తేలుతుంటాయి. కానీ ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ చేతిని దూరంగా నెట్టి, నీకోసం నీ చెల్లెల కోసం మీ మావయ్య మమ్మల్ని వదిలేశాడు. సో నువ్వు మీ మావయ్య నాకు ఎప్పటికీ శత్రువులే అని కోపంగా చెప్పి విసిరిగా అక్కడి నుంచి వెళ్తుంటాడు. అశ్విన్ అలా చెప్పి వెళ్తుంటే చైతన్య మనసు తరుక్కుపోతుంది. అశ్విన్ మాటలకి అమర్ కూడా బాధపడుతుంటాడు. బామ్మగారు ఆనంది కూడా ఆ బాధలోనే ఉండగా నందిత, శిరీష మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంటి మావయ్య, అశ్విన్ ఇలా మాట్లాడుతున్నాడు? చిన్నప్పుడు నాతో ఎంత ప్రాణంగా ఉండేవాడో నాకు తెలుస్తుంది మావయ్య. అలాంటి ప్రాణ స్నేహితుడు శత్రువులా బిహేవ్ చేస్తూ వచ్చాడేంటి అంటూ చైతన్య బాధపడుతుంటాడు. చూడు చైతన్య, స్నేహం అంటే ఇద్దరు క్లోజ్గా చేతులు చేతులు కలుపుకొని తిరగటం కాదు. ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. అలా అశ్విన్ నీకు ఎన్నోసార్లు ఆదుకున్నాడు. ఒకసారి ఆ ఓమిస్టర్ కొడుకు సంపత్ ఆనందిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తే అక్కడ రౌడీలు నిన్ను కొట్టబోతుంటే అశ్విన్ నీ ఒంటి మీద దెబ్బ పడనివ్వకుండా నిన్ను కాపాడుకున్నాడు. మొన్న ఆనందిని చంపాలనుకున్న అజ్ఞాత వ్యక్తి నిన్ను కూడా హతమార్చాలని చూడబోతుంటేనే అశ్విన్ వచ్చి కాపాడాడు అని చెప్పావు. అంతదాకా ఎందుకు? అశ్విన్ ఆనందిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నువ్వు కూర్చుని తాగుతుంటే అశ్విన్ బార్లోకి వెళ్ళి నేను ఎత్తుకుని తీసుకొచ్చాడు. ఇదంతా నీ మీద అభిమానం లేకుండానే చేశాడంటావా అని అడుగుతాడు అమర్. అమర్ మాటలతో చైతన్య ఆశ్చర్యంగా వింటుంటే, మావయ్య చెప్పేది నిజమన్నయ్యా. ఏ అమ్మ పైకి ఎముళ్లాగా కఠినంగా కనిపిస్తుంటాడు కానీ లోపల మాత్రం వెన్నలాంటి మనసు. ఒక్క మాటలో చెప్పాలి అంటే యమ మనల్ని ఎంత ద్వేషించుకుంటాడో మనసులో అంతకంటే ఎక్కువ ప్రేమని నింపుకుంటాడని తెలుసుకోవాలి అని అంటుంది. బామ్మగారు ముందుకొచ్చి, ఆనంది సరిగ్గా చెప్పింది. అశ్విన్, నందిత, శిరీష వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి మన మీద వాళ్ళకి కోపం ఉండటం సహజం. కానీ అంతకంటే ప్రేమనురాగాలు వాళ్ళ మనసులో ఉన్నాయి. నా మనవడిని నువ్వు అపార్థం చేసుకోకు చైతన్య అని అంటుంది. ఇప్పుడుదాకా అశ్విన్ ఎవరో తెలియక ఆనంది పెళ్లి విషయంలో నిజంగానే అపార్థం చేసుకున్నాను బామ్మ. మీరనేది నిజమే. వాళ్ళ ముగ్గురికి కోపాలు పైకే కాని మనసులో కాదు అంటాడు చైతన్య. నా యమ్మతోనూ మా అత్తతోనూ ఆ శివంగిని పోల్చుకన్నయ్య.
ఆ ఇద్దరిని మించింది ఆ శివంగి. అది గుర్తుపెట్టుకో అంటుంది ఆనంది. ఆనంది మాటలకు అమర్ నవ్వుతూ ఆనంది తల మీద చిన్నగా ఒకటి కొట్టి, నా కూతుర్ని మరీ విలని చేయకు అని అంటాడు. మా చెల్లెలనడం కాదు మావయ్య, నీ కూతురు నిజంగానే విలన్ కోటాకి సంబంధించింది అంటాడు చైతన్య శివంగి మీద కోపంతో. మరి ఆ విల్లని దారిలో పెట్టుకోవడానికి నువ్వే ప్రయత్నించాలి చైతన్య అని అంటాడు అమర్ కాస్త నవ్వుతూ. "హుమ్" అంటూ నిట్టూర్చి, ఏం చేస్తాం, దానిని కట్టుకున్న పుణ్యానికి నాకు తప్పుతుందా అంటాడు చైతన్య నిరసించిపోతూ. బామ్మగారు నవ్వుతూ చైతన్య తల మీద ఒకటి కొట్టి, నీకు కరెక్ట్ పెళ్ళామే దొరికిందిరా అని అంటుంది. అది నిజమే అమ్మా అంటాడు అమర్ కూడా నవ్వుతూ. అశ్విన్ రూంలో నందిత, శిరీష కూడా ఉంటారు. అసలు నాకిక్కడ ఉండాలనిపించడం లేదమ్మా, త్వరగా వెళ్ళాలని ఉంది అంటుంది శిరీష. అమ్మవారి జాతరకని వచ్చాం శిరీష. అమ్మవారిని నమ్ముకొని వచ్చినందుకు జాతర అయిపోయే వరకు ఇక్కడే ఉండాలి కానీ అలా మాట్లాడొద్దు అంటుంది నందిత. ఎందుకోనమ్మా, ఆ చైతన్య అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసేసరికి ఆ విషయాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అంటుంది శివంగి. మా ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయమని ఎవరన్నారు? అది గతం. గతం గతః. ఇప్పుడు ఆ చైతన్య నాకు శత్రువే కాని స్నేహితుడేమీ కాదు అంటాడు అశ్విన్. అలా అనుకుంటే ఓకే అన్నయ్య, కానీ ఎప్పుడైనా మీ స్నేహాన్ని గుర్తు తెచ్చుకొని చైతన్యతో కలవాలని చూడకు అంటుంది శివంగి. అది ఎప్పటికీ జరగని పని అంటాడు అశ్విన్. ఆ రూమ్ బయట చైతన్య చాటుగా నిలబడి, ఓసి శివంగి దానా, అందుకు కాదు నా చెల్లి నీకు శివంగి అని పేరు పెట్టింది. అందరం ఎప్పుడు కలుస్తామని నేను ఎదురు చూస్తుంటే నువ్వింకా అందరిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నావు అని తిట్టుకుంటాడు. సరే అశ్విన్, ఇక ఆలోచన వదిలేసి భోజనం తిందాంరా అని చెప్పి నందిత, శిరీష అక్కడి నుంచి వస్తుంటే వాళ్ళు రావడం చూసి చైతన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. చిన్ననాటి జ్ఞాపకాలు చైతన్యకి గుర్తు రావడం అశ్విన్కి కష్టంగా ఉన్నా, ఆ జ్ఞాపకాలు ఆనందికి గుర్తు రాకపోవడం చూసి బాధపడుతూ లగేజ్ బ్యాగ్లో నుంచి ఆ బొమ్మ తీసి చూస్తుంటాడు. బొమ్మను అపురూపంగా చేతిలో పెట్టుకొని చిన్నప్పుడు తనతో ఆడిన ఆటని గుర్తు తెచ్చుకుంటూ ఉండగా, యమా అంటూ ఆనంది లోపలికి వచ్చేసరికి అశ్విన్ కంగారుగా ఆ బొమ్మని వెనుక దాచిపెట్టుకుంటాడు. ఏంటి అమ్మా, నన్ను చూసి చేతులు వెనుకగా పెట్టుకుంటున్నావు, ఏముంది నీ చేతుల్లో అని అడుగుతుంది ఆనంది. ఏం లేదు అని అంటాడు సీరియస్గా చూస్తూ. లేదు, నీ చేతిలో ఏదో ఉంది, నీ చేతిలో ఏముందో నాకు చూపించు అంటుంది మారంగా. ఏమీ లేదంటున్నాను కదా, నువ్వెళ్ళు అని అశ్విన్ అంటూ ఉండగా ఆనంది అంత తొందరగా వెళ్ళే రకం కాదు కాబట్టి అశ్విన్ వెనుకగా వస్తుంది. వెంటనే అశ్విన్ ఆ చెయ్యిని ముందుకు తీసుకుపోతుండగా చేతిలో ఉన్న పెళ్లి కూతురి బొమ్మ జారి కింద పడుతుంది. ఆనంది ఆ బొమ్మని చూసి ఆశ్చర్యపోతూ ఒకసారి ఆ బొమ్మని డస్ట్‌బిన్‌లో వేయటం గుర్తు తెచ్చుకొని, ఈ బొమ్మని నేను డస్ట్‌బిన్‌లో పడేశాను కదా, మళ్ళీ ఎలా నీ దగ్గరుంది అని అడుగుతుంది. ఏదో రకంగా నా దగ్గర ఉందిలే అని అంటూ కింద పడ్డ బొమ్మని అపురూపంగా చేతులకు తీసుకుంటాడు. అయినా బొమ్మలతో ఎవరైనా పిల్లలు ఆడుకుంటారు కానీ తాడి చెట్టు అంత ఎదిగిన నువ్వు ఈ బొమ్మతో ఆడుకుంటున్నావేంటి అమ్మా అని అడుగుతుంది. నేనంతే ఆడుకుంటాన్లే అంటాడు కోపంగా. మరి బొమ్మలతో నువ్వాడుకుంటూ నాది చైల్డిష్ బిహేవియర్ అని అంటావెందుకు అని అంటుంది. ఎందుకంటే నువ్వు అలాగే ప్రవర్తిస్తావు కాబట్టి అని అంటాడు. బొమ్మలతో ఆడుకునే దాన్ని బట్టి ఎవరిది చైల్డిష్ బిహేవియరో అర్థమవుతుందిలే అమ్మా అంటుంది ఆనంది. సరే కానీ ఈ బొమ్మని నువ్వెప్పుడైనా చూసినట్టుగా గుర్తుందా అని అడుగుతాడు. ఓ, ఎందుకు గుర్తులేదు, బాగా గుర్తుంది అని అంటుంది కళ్ళు పెద్దవిగా చేసి చెప్తూ. అది విని సంతోషపడుతూ, అవునా, అయితే ఏం గుర్తుందో చెప్పు అని ఆశగా అంటాడు. నేనా బొమ్మని నీ కబ్బోర్డులో చూసి డస్ట్‌బిన్‌లో పడేయటం గుర్తుంది అని అంటుంది. క్షణం ముందు అశ్విన్ మొహంలో కలిగిన ఆశ కోపంగా మారుతుంది. ఆనంది ఆ కోపాన్ని చూసి, అబ్బా, నువ్వు ఎప్పుడు కోపంగా ఉంటావో తెలీదు, ఎప్పుడు మంచిగా ఉంటావో తెలీదు కానీ ఆకలవుతుంది అమ్మా, పద ముందు భోజనం చేద్దాం అని చెప్పి అశ్విన్ చేతిలో ఉన్న బొమ్మని లాక్కుంటుంది. ఎందుకు ఆ బొమ్మ తీసుకున్నావు, మళ్ళీ డస్ట్‌బిన్‌లో పడేస్తావా
అని అడుగుతాడు. ఈ బొమ్మని ఏదో సెంటిమెంట్‌గా చూసుకుంటున్నావు కదా! నేనేమి పడేయంలే. నీ బ్యాగ్‌లోనే పెడతాను. అంటూ బొమ్మని అశ్విన్ బ్యాగ్‌లో పెట్టి, పద భోజనానికి వెళ్దాం అని అంటుంది. నువ్వెళ్ళు నేనొస్తున్నాను అని అంటాడు. త్వరగా వచ్చేయ్ అని చెప్పి ఆనంది వెళ్ళిపోతుంది. ఆ జ్ఞాపకాలేవో దీనికి గుర్తొస్తే బాగుంటుందనుకుంటే, ఆ చేతనికి గుర్తొచ్చాయి. ఛ! అని అనుకొని అశ్విన్ చిన్నతనంలో ఆ ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఆనంది వయసుని గుర్తు తెచ్చుకొని, అంతేలే అంత చిన్న వయసులో ఆ జ్ఞాపకాలు ఎందుకు గుర్తుంటాయి? తనకి జ్ఞాపకాలు గుర్తుకు రావాలనుకోవడం నా ఆశ తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు అని అనుకొని నిరాశ చెందుతూ భోజనాల కోసం అని వెళ్ళేసరికి అందరూ భోజనానికి కూర్చొని కనిపిస్తుంటారు. శివంగిని ఏదో రకంగా ఏడిపిస్తూ చైతన్య తన పక్కన కూర్చొని కనిపిస్తుంటాడు. హాయ్ అశ్విన్ రారా వచ్చి కూర్చో అంటాడు చైతన్య అశ్విన్ చూసి. నీకన్నా నేను పెద్దవాణ్ణి మర్యాదిచ్చి మాట్లాడు అంటాడు అశ్విన్. సరే మర్యాదిచ్చి మాట్లాడతాను. మరి నువ్వు నన్ను మర్యాద లేకుండా ఒరే అరే అని పిలుస్తావా అని అడుగుతాడు చైతన్య. ఎప్పుడు ఎలా పిలుస్తానో అలాగే పిలుస్తాను. కొత్త మార్పుతో పిలవను అని అంటాడు అశ్విన్. సరేలే ఏం చేస్తాం? ఎంతైనా నువ్వు నాకన్నా పెద్దవాడివి. పైగా నా చెల్లెలు మొగుడివి. నువ్వు కోరినట్టే మర్యాద ఇస్తానులే. రండి బావగారు వచ్చి మా చెల్లెలు పక్కన భోజనానికి కూర్చోండి అంటూ వినయం నటిస్తాడు. బాగా ఎక్కువ చేస్తున్నాడు అని తిట్టుకొని ఆనంది పక్కకొచ్చి కూర్చుంటాడు. చైతన్య భోజనం తినేటప్పుడు మాట్లాడొద్దు. ఎలాంటి డిస్కషన్ లేకుండా భోజనాలు కానివ్వండి అంటూ అమర్ సున్నితంగా చిన్న వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళ మావయ్యకి గౌరవిస్తూ సరే మావయ్య అంటాడు చైతన్య. ముత్యాలు అందరికీ భోజనాలు వడ్డిస్తుంటే అమర్ వడ్డించిన అరిటాకు మీద చూపు పెట్టి ధ్యాస మరెక్కడో పెడుతూ ఆనందిని చంపబోయిన సంఘటన గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. పక్కన కూర్చున్న నందిత అది చూసి భోజనం మీద కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అమర్ అని అడుగుతుంది. ఏమీ లేదులే అని చెప్పి అదే ఆలోచనతో భోజనం చేస్తుంటాడు. బామ్మగారు కూడా భోజనం చేస్తూ ఆలోచిస్తూ ఏంటో ఇక్కడికి వచ్చామనే మాటే కానీ ఒక్క జంట కూడా కలిసేటట్టుగా లేదు. వీళ్ళని కలపడానికి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జంటల్ని కలపడానికి బామ్మగారు చేసే ప్రయత్నం ఏంటి? ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? శశాంక్ హోమ్ మినిస్టర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? వీళ్ళ మధ్య ఏం జరగబోతుందో తెలుసుకోవటానికి హోమ్ మినిస్టర్ ఏం చేయబోతున్నాడు? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.